మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీకును మీ కుటుంబానికి క్షేమము కృప విస్తరించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. అదేమిటంటే, మనకు సుఖజీవనం కావాలి అంటే సుఖంగా బ్రతకాలి. వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, నువ్వు పిల్లలను పెంచుకుంటూ ఉండు. జీవితం సుఖమయమైన జీవితం ఉండాలి. దానికి చాలాసార్లు మనం ప్రయత్నాలు చేస్తాం, కానీ ఎంత ప్రయత్నం చేసినా సుఖము అనేది దొరకపోగా దానిలో అనేకమైన అవకతవలతో వేదన పడుతూ కృంగుతూ ఉంటాం. దేవుని మాట ఒక్కడ జ్ఞాపకం చేస్తాను. అంటే నీకైనా, నీ కుటుంబానికైనా, నీ పరిస్థితులకైనా ఒక గొప్ప గురి కలిగిన మాట, చేయాల్సిన మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అదేమిటంటే, నా కుమారుడా, నా ఉపదేశం మరో వాక్. బాగా వినండి ఇక్కడ. నా కుమారుడా, నా ఉపదేశం మర్చిపోబాకు. ఇది తండ్రి కుమారుడికి ఇచ్చిన ఉపదేశం. మనం దేవుని బిడ్డలం, దేవుడు మనకి ఉపదేశం చేస్తాడు. అందుకు మనం ఎక్కడికి వెళతాం? మందిరానికి వెళతాం. అంటే ఉపదేశం చేసే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఉపదేశం వినటానికి మనం మందిరానికి వెళ్ళాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆయన ఉపదేశం చేస్తున్నాడు, ఆయన ఉపదేశం వినాలి కంటే కూడా విశ్రాంతి తీసి హాయిగా బ్రతుకుదాం అనుకుంటుంటారు. నీ జీవితంలో ఉపదేశం చేసేవాని దగ్గరికి తండ్రి కుమారుడికి చేస్తున్న స్థలమే ఎలాంటిదో అలాగే మందిరం దేవుడు నిన్ను కలిసే స్థలం, అక్కడికి వెళ్ళండి. రెండవదిగా, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఆయన మాటలు చేయకపోతే దేవుడు కోపం వస్తుందేమో, చేయకపోతే ఈ సంవత్సరం అంత శాపమేనేమో, ఏది కలిసి రాదు, మన ఇంట్లో ఏది నిలవదేమో అంటూ అయిష్టంగానూ బాధగా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, హృదయపూర్వకంగా చేయాలి. దేవుడు ఎప్పుడు హృదయపూర్వకం చేసే కానుకనైనా, అర్పణనైనా, ప్రార్థననైనా, ప్రకటనైనా నమ్ముతాడు, ఇష్టపడతాడు, ఆశీర్వదిస్తాడు. కనుక నీ జీవితంలో ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకుంటే అవి అంటే, మొదటిది ఉపదేశం విన్నావు. దేవుని ఉపదేశం ఏముంటుంది? పాపం చేయబాకు, అన్యాయం చేయబాకు, నీతిగా బ్రతుకు, నీ ప్రవర్తన కాపాడుకో, నోటిని కాచుకో, చీకటి కార్యాలు చేయబాకు, చీకటి సాంగత్యం చేయబాకు, ఇంటికి నిప్పు తీసుకురాబాకు అని చెబుతుంది. ఆ ఉపదేశం వినాలిగా. నువ్వు ఇలాగే పాపంలో ఉంటే నరకానికి వెళతావు అనే ఉపదేశం వినబడుతుందిగా, జాగ్రత్తగా విను. రెండవది ఏమిటో తెలుసా? ఆయన చెప్పిన మాట హృదయపూర్వకంగా చేస్తే అవి ఈ 2 పనులు నీకు దీర్ఘాయువును సుఖజీవనంతో గడిచే సంవత్సరాలుగా మారబోతున్నాయి. ఆహా, ఎంత చక్కగా రాశాడండి. అంటే సుఖజీవనం జరగాలన్నా, నీ ఆయుష్ పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ 2 పనులు చేయాలి. ఈ 2 పనులు చేయటానికి నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో తప్పనిసరిగా దీర్ఘాయుష్ వస్తుంది, మంచి రోజులు వస్తాయి. మీరు ఒక మాట చెబుతాను, ఇంతకీ ఉపదేశం చేస్తూ ఉంటే వినడానికి వెళ్ళకపోతే, బైబిల్ చేతిలో ఉంది. ఈ ఉపదేశం మన దగ్గర వినబడటానికి సిద్ధంగా ఉంటే, కనబడటానికి ముందు ఉంటే, బైబిలే తెరవకపోతే, చదవకపోతే, నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని సేవకుడు ప్రకటిస్తున్న వాక్యమే వినకపోతే, ఒకవేళ టీవీలో దేవుని కనికరం బట్టి వాక్యం వస్తుందనుకో, ఛానల్ తిప్పేస్తే, అంటే దాని అర్థం ఏంటంటే ఉపదేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మంచి రోజులు ఎలా వస్తాయి? ఉపదేశమే కదా ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిపేది. రెండవది, నీ పని అంటే ఇష్టపూర్వకంగా ఆ మాట వింటే ఆయన్ను ప్రేమిస్తున్నావని, ఆయనకు లోబడుతున్నావని. ఇది చేస్తే కఠినమైన పని కాదుగా, దీర్ఘాయుసు వస్తుంది, సుఖజీవనం వస్తుంది, నీకు మంచి రోజులు వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు అట్టి తీర్మానంతో అడుగులు వేయండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. నీ సన్నిధి మీరు వాడు పొందగలగాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి, రక్షణ ఉండాలి, స్వస్థత ఉండాలి, సమాధానం ఉండాలి, కలిసి ముందుకు సాగాలి. కష్టార్జితం గిన్నె నిండి పొరలాలి, రోగాల నుంచి విడుదల కలగాలి, అందరూ రక్షణలో ఉండాలి, ఆశించిందంతా నెరవేర్చబడాలి, కృపాక్షేమాలు వెంట రావాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి
ఆ ఇంట్లో శుభకార్యాలతో మీరు ముందుండి నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.